షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సన్ బియ్యం, డాక్టర్ రైస్. జూలై 9న సార్వత్రిక సమ్మెలో భాగంగా నిజామాబాద్లో బైక్ ర్యాలీ నిర్వహించాం. ఇప్పటికే మన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏ యూనియన్ సమ్మె నోటీసులు ఇచ్చి జూలై 9కి మనం సమ్మె పోతామని చెప్పేసి ప్రభుత్వానికి చెప్పినా నేటి వరకు కేంద్ర ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. అంటే ఈ మోడీ ఎవరి కోసం పాలన చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. ఈ భారతదేశంలో 1920లో కార్మిక సంఘాలు ఏర్పడిన తర్వాత దాదాపు 105 సంవత్సరాలుగా అటు బ్రిటిష్ వాడితో ఇటు మన ఇండియా ప్రభుత్వంతో స్వాతంత్రం రాకంటే ముందు బ్రిటిష్ వాడితో పోరాటం చేసి చట్టాలని సాధించుకున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా ప్రభుత్వంతో ఈ దేశ కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి చట్టాలని 44 రకాల కార్మిక చట్టాలని కార్మికులకు అనుకూలమైనటువంటి చట్టాలను సాధించుకుంటే దాంట్లో 29 చట్టాలని రద్దు చేసి వాటి స్థానంలో 4 కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు హక్కులు లేకుండా యజమానులకు హక్కులు ఇచ్చేటటువంటి ప్రయత్నం మన దేశంలో మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆ 29 చట్టాలని యథాతథంగా కొనసాగించాలని మన కార్మిక సంఘాలుగా మనం ఈ మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకో పక్క ఇవాళ చిన్న పరిశ్రమలు ఈ దేశంలో ఉన్నటువంటి చిన్న పరిశ్రమలు కానీ అనేకం మనం కరోనా నుంచి చూస్తే దాదాపు 30-40 లక్షల పరిశ్రమలు ఈ దేశంలో మూతపడ్డాయి. దాదాపు 15 నుంచి 20 కోట్ల మంది కార్మికులు ఆ చిన్న పరిశ్రమలో పనిచేసే వాళ్ళంతా కూడా రోడ్ల మీద పడడం జరిగింది. కానీ వాళ్ళ సంక్షేమం కోసం పనిచేయకుండా ఇవాళ అంబానీ కోసమో ఆదానీ కోసమో ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులకు లాభం చేకూర్చడం కోసం ఉన్నటువంటి అన్నింటినీ కూడా వాళ్ళకు అనుకూలంగా చట్టాలని వాళ్ళ మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి వాళ్లకు దాన్ని మనం వ్యతిరేకిస్తూ ఉన్నాం. చిన్న కంపెనీలు ఈ దేశంలో ఉండేటటువంటి మెజారిటీ ప్రజానీకానికి సహాయం చేయకుండా ఇవాళ ప్రజలు కడుతున్నటువంటి పన్నుల ద్వారా ప్రభుత్వానికి 100,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా దాని నుంచి ప్రజల సంక్షేమం కోసం కానీ మన భారతదేశానికి సంబంధించిన చిన్న వ్యాపారస్తుల సంక్షేమం రూపాయి ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ బడా వ్యాపారస్తులు బడా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు లాభాలు చేకూర్చేటటువంటి పద్ధతుల్లో వాళ్ళు బ్యాంకుల దగ్గర చేసేటువంటి 100 కోట్ల రూపాయల అప్పుల్ని మాఫీ చేసి ఇవాళ మన డబ్బుల్ని వాళ్లకు వాళ్ళ అబ్బ సొమ్ముగా ఇవాళ ఈ మోడీ ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉన్నది. కాబట్టి ఒకవైపు కార్మిక చట్టాలని కాపాడుకోవడంతో పాటు ఎవరైతే బడా కంపెనీలకు రాయితీలు ఇస్తున్నారో దాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు ఈ ప్రభుత్వం పెంచినటువంటి నిత్యావసర వస్తువుల ధరల్ని కూడా తగ్గించడం ఇవాళ ప్రధానమైనటువంటి బాధ్యత. దాంతో పాటు ఇవాళ రైతు అదే రకంగా వ్యవసాయ కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. ప్రధానంగా రైతులకు మద్దతు ధర లేదు, రైతు పండించినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వటం లేదు, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి దాన్ని ఉపసంహరించకుండా యథాతథంగా కొనసాగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రిసిటీ అమైన్మెంట్ బిల్లు తీసుకొచ్చి దాన్ని కూడా ఇవాళ విద్యుత్ సంస్థను ప్రైవేట్ పరం చేసేటటువంటి ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 99% ప్రజల సంక్షేమం కోసం రేపు జూలై 9వ తేదీ నాడు సమ్మె జరుగుతూ ఉన్నది. ఆ సమ్మెలో ఈ జిల్లా కార్మిక వర్గం ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.